ఈరోజు కూడా దేవుడు నేను కలుసుకోవాలని ఆశపడుతున్నాడా? ఇఫ్ టుడే ఈజ్ గాడ్స్ అపాయింట్మెంట్ విత్ యూ, లెట్ మీ వన్స్ అగైన్ టెల్ యూ, యు ఆర్ ద మోస్ట్ బ్లెస్డ్ వన్. ఒకటి సర్వలోకము సంపాదించుకొని వాని ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం. 2 కొరింథీ 6వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే రక్షణ దినం గురించి, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందువు. మన జీవితంలో చాలాసార్లు అనుకూలమైన సమయంలో, దేవుడు వినే సమయంలో చాలాసార్లు లైట్ తీసుకుంటుంటాం. 2 కొరింథీ 1-2-3 కాగా పరివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇగో ఇప్పుడే నౌ ఈస్ ద టైం. ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదే రక్షణ దినము. ప్రియ సోదరి సోదరు, మనలో చాలాసార్లు దేవుడు కలుసుకునే గాడ్స్ అపాయింటెడ్ టైమ్స్ని పట్టించుకోకుండా ఉంటున్నావా? ఈరోజు దేవుని నిర్ణీత సమయాలను తూలనాడుతున్నావా? హెబ్రీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ దేవుని స్వరం నీకు వినిపించాలని ఆశపడితే, దేవుడు తాను నీతో మాట్లాడాలని ఆశపడుతూ, తాను నిర్ణయ సమయమును నీకు బయలుపరచాలని ఆశపడి, తాను నీకు బయలుపరుచుకుంటున్నప్పుడు ఎన్నిసార్లు నీ హృదయం కఠినపరుచుకుంటున్నావు? 13వ వచనం తెలుగు రాస్తుంది, నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపము పుట్టించినట్టు వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను కదా. హృదయ కాఠిన్యం చాలాసార్లు దేవుడు మాట్లాడని ప్రయత్నిస్తుంటాడు. అయితే మనం కొన్నిసార్లు దాన్ని లైట్ తీసుకోవడం ఆరంభిస్తాం. అయితే విషయం ఏంటంటే, ఇక్కడ దేవుడు ఆత్మ కొన్నిసార్లే నీకు అవకాశం ఇస్తాడు. ఒక్కసారి ఆ అపాయింటెడ్ టైం దాటితే దాని తర్వాత నీ హృదయము మొండిపారిపోతుంది, హృదయము స్టబోన్ అయిపోతుంది. ఇంకా దాని తర్వాత నీ మనసు స్పందించదు. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ పెనుగులాడదు. మై స్పిరిట్ షల్ నాట్ స్ట్రైవ్ విత్ మ్యాన్ ఆల్వేస్. దేవుని ఆత్మ ఎల్లప్పుడూ పెనుగులాడదండి. ఇంకొక మాటలో, దేవుని ఆత్మ మొండి ఆత్మ కాదు. ఒకసారి మాట్లాడతాడు మెల్లని స్వరం ద్వారా. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం దేవుడు నీ స్పర్శిస్తాడు. కొన్నిసార్లు నువ్వు స్పందించవా, కఠినం చేసుకుంటావా, పరిశుద్ధాత్మ దేవుడు మూగబోతాడు.